నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వగతిగామి దర్శ దత్తాత్రేయ నమస్తి సిద్ధి కురు కురు స్వ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ విధంగా వెళ్తే వీళ్ళకి కలిసి వస్తుంది, మరి కొన్ని కళ్యాణాలు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం, కొన్ని వ్యాపార ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు కావటం, రావాల్సిన డబ్బులు చేతికి రాకోకుండా పోవటం, చేతుకుంటూ అప్పు ఇచ్చిన డబ్బులు కూడా అవి తిరిగి రాకోకుండా ఉండటం, మరి రాజకీయ విషయాల్లో కూడా అనేకమైన కొన్ని సమస్యలు కొంచెం ఎదురు కావటం, మరి వాళ్ళు చేయాల్సిన వ్యాపార ఉద్యోగ విశేషాల్లో వ్యవసాయ రంగంలో కూడా అనుకూలం లేని దానివలన మరి ఈ అన్నిట్లో ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తున్నాము. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి మనిషి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి వాడి టయాలను బట్టి కొన్ని మనం తెలుసుకోవాలి. మరి ఈ జ్యోతిష శాస్త్రం అంటే ఇది 3వ నేత్రంతో సమానం. కాబట్టి చాలామందికి ఏముందిలే అనుకుంటారు. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది భగవంతుడు వచ్చి చెప్పినా కూడా మనం వినుకునే పరిస్థితిలో లేము. అదేవిధంగా ఈ 12 రాసులకి మనం ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం అసలు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల కర్కాటక రాశి ఫలితాలు. 4వ రాశి కర్కాటక రాశి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పుష్పమి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ రాశిలో ఆదాయంలో 2, ఖర్చులో 11, రాజపూజత చూస్తే 4, అవమానాలు 7. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఎక్కడికి పోయినా ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాలను గురించి, అన్నదమ్ముల గురించి, అక్కచెల్లెల గురించి, పెద్దవాళ్ళని అమ్మా నాన్నల గురించి వాళ్ళ యోగక్షేమాలను కోరుకొని కుటుంబాన్ని ఏదో ఒక విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తుంటారు. దాంట్లో ఎవరో ఒక చీడ పురుగు ఒకటి తయారవుతాడు. ఎందుకంటే మన మాట వినుకోకుండా ఏరే వాళ్ళ మాటలు విని మన డబ్బులన్నీ ఖర్చు పెట్టి లేనిపోయిన దాంట్లో కొంచెం డబ్బులు పెట్టి దాంట్లో లాస్ అయిపోయి మళ్ళా అధోగతి పాలైపోయి మళ్ళా రామచంద్ర అనుకుంటే మళ్ళీ వస్తాడు మన దగ్గరికి. అన్నయ్య గారు, తమ్ముడు గారు, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, నష్టం అయింది, అలా జరిగింది, ఇలా జరిగింది అంటాడు. కాబట్టి మనిషికి ఆశ ఉండాలి, కానీ అతిగా ఆశ ఉండకూడదు. అతిగా ఆశ వల్ల మనిషికి ప్రాణ నష్టాలు, లేనిపోయిన సికాకులు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి మనకి ఎంత ఉండాలో ఆ లెవెల్లోనూ చూసుకోవాలి, కానీ మనం మించిన చేయకూడదు. మితిమించిన భోజనం అంటారు పెద్దవాళ్ళు. మితిమించిన భోజనం, మితిమించిన పనులు చేయకూడదు. కాబట్టి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా ఒక అనుకూలత అనేది లేకుండా అయిపోతుంది. ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా కొన్ని కార్యక్రమాలు దగ్గరకు వస్తుంటాయి, కొన్ని కార్యక్రమాలు దూరం అయిపోతుంటాయి. ఏ పని చేసినా కూడా వాళ్ళకి ఏది కాకోకుండా వాళ్ళ ఇంటి మీద నరఘోషపడి కొన్ని చెడు ప్రయోగాలు కూడా కొన్ని పడి వాళ్ళ భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, చికాకులు, ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు కొన్ని
రావటం, ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే 18వ తారీఖు మార్చి 18 నుంచి వీళ్ళకి కొత్త లైఫ్, కొత్త విజయాలు, కొత్త కార్యక్రమాలు, వీళ్ళు పట్టిందల్లా బంగారము, ఒక స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి వీళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా దానికి ప్రతిఫలం లేకోకుండా మనశ్శాంతి కొంచెం కోల్పోయి ఏ కార్యక్రమం చేసినా కూడా దాంట్లో కొన్ని సమస్యలతో కొంచెం సతమతం అయిపోతుంటారు. మళ్ళీ విద్యారంగంలో చాలా బాగుంటుంది, చదువు విశేషాల్లో చాలా జాగ్రత్తగా పాటిస్తారు. కాబట్టి కొన్ని సమస్యల విశేషాల్లో కొంచెం తొందరపాటు పడుతుంటారు. ఆ తొందరపాటుని వీళ్ళు కొంచెం శాంతంగా చేసేది పెద్దవాళ్ళు అమ్మా నాన్న డైరెక్షన్ తీసుకొని ముందడుగు వేసినట్టుగైతే ఇలా జీవితంలో అనుకున్న పనులు తప్పకుండా అభివృద్ధిగా పొందే మార్గాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార రంగంలో కూడా వీళ్ళకి కొన్ని మార్పులు రాబోతున్నాయి. వ్యవసాయంలో కూడా కొన్ని నష్టాలు రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఆరోగ్య పట్ల కొన్ని సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆరోగ్య పట్ల తల ప్రాబ్లము, తర్వాత వీళ్ళకి మెయిన్గా ఉండాల్సిన ప్రాబ్లం ఏంటంటే రక్తపోటు, తర్వాత క్యాన్సర్, ఇలాంటి జబ్బులు వీళ్ళ జాతక యోగంలో రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళ ఆరోగ్య విశేషాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకునేట్టుకైతే వీళ్ళ జాతకాన్ని బట్టి వీళ్ళకి ఒక్కొక్క మెట్టు ఎదగాల్సిన యోగం ఉంది. కాబట్టి ఈ ఆరోగ్య సమస్య, ఈ కుటుంబ సమస్య, ఈ వ్యాపార బిజినెస్ సమస్యలు ఎన్ని కరెక్ట్గా కావాలంటే కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవు. కేతు గ్రహాలు అనుకూలంగా లేని దాని వలన వీళ్ళకి చంద్రగ్రహణం అనేది చంద్రకళ అలాంటి తగ్గిపోతుంటుంది. కళ అనగా ముఖంలో ఒక తేజీస్ ఉంటుంది. ఒక్కొక్కరిని చూస్తే కొట్టబుద్ధి అవుతుంట, ఒక్కొక్కరిని చూస్తే తిట్టబుద్ధి అవుతుంట. అలాగే ఇలా ముఖంలో ఉండాల్సిన కళ కూడా రోజుగా మారిపోతుంటుంది. పౌర్ణాన్ని బట్టి, అమావాస్యను బట్టి 15 రోజులకి ఆటోమేటిక్గా మారిపోతుంటుంది. ముఖంలో కదలిక, కళ విధానం తగ్గిపోతుంటుంది. మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం మహావిష్ణువుని పూజించాలి. కార్యక్రమం చేసినా వాళ్ళకి ఫలించుకోకుండా, చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా, ఏ పూజలు చేసినా ఫలించుకోకుండా చాలా బాధపడుతూ, మరి ఏది చేసినా కూడా స్వామి మేము ఏ దేవుణ్ణి నమ్మాలనేది మాకే అర్థం కావట్లేదు, అన్ని దేవుళ్ళను పూజిస్తున్నాము, ఏ దేవుణ్ణి పూజించినా కూడా మాకు ఏది సక్సెస్ కావట్లేదు అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ, మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి చూసి ఏ సమస్య ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.